హలో అండి. నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపనోపనో హీలర్. చాలా మంది నా దగ్గర ఎక్కువగా కంప్లైంట్ చేసేది, మేడం నాకు చాలా ఎక్కువగా నెగెటివ్ థాట్స్ వస్తుంది. నేను తొందరగా డెసిషన్ తీసుకోలేను. నాకు చాలా ఎక్కువగా ప్రొక్రాస్టినేషన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది. ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువగా కామెంట్స్ చేసింది, మేడం యాంగ్జైటీకి ఏదైనా వీడియో చేయొచ్చా, టెన్షన్ రిలీఫ్ అయ్యేకి ఏదైనా వీడియో చేయొచ్చా అనేది అడుగుతూ వస్తున్నారండి. దానికోసమే ఈరోజు నేను మీకోసం తీసుకొస్తున్న ఒక పవర్ఫుల్ లెటింగ్ గో టెక్నిక్. ఈ లెటింగ్ గో టెక్నిక్ ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. అంటే ఇన్స్టంట్ గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఈ యొక్క టెక్నిక్ చేయడం వల్ల. అంటే వెంటనే ఈ టెక్నిక్ చేసిన వెంటనే మీరు మనసులో బరువు, గుండె బరువు అంటాం చూడండి, అదంతా ఆ బర్డెన్ అంతా మీకు తొలగిపోతుంది. సో తప్పకుండా మీరందరూ ఈ యొక్క టెక్నిక్ ని ప్రాక్టీస్ చేసి నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే మేనిఫెస్టేషన్ లో, లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను నా స్టూడెంట్స్ కి ఎవరైతే నాకు పే చేసుకొని జాయిన్ అవుతారో వాళ్ళకు నేర్పించే టెక్నిక్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంత పవర్ఫుల్ రిజల్ట్ ఉన్న టెక్నిక్ అండి. సో తప్పకుండా మీరు అందరు కూడా ప్రాక్టీస్ చేసి మీకు కుదిరితే నాకు ఇమేజెస్ కూడా కమెంట్స్ చేయండి. అంటే మీరు ఫొటోస్ తీసి పెట్టండి, నేను చాలా క్లియర్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క లెటింగ్ గో టెక్నిక్. ఈ లెటింగ్ గో టెక్నిక్ చేయడం వల్ల క్రమక్రమంగా మీకు నెగిటివ్ థాట్స్ రావడం తగ్గిపోతుంది. యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్, రిలేషన్షిప్ ఇష్యూస్, మన లైఫ్లో మన మేనిఫెస్టేషన్స్ ఏవైతే జరగట్లేదు, నాకు ఇది రాలేదని మీరు దాని గురించి అయితే బాధపడుతున్నారో ఆ వాటి గురించి అన్నీ కూడా మనము లెట్ గో చేయొచ్చండి. సో మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో, లా ఆఫ్ అట్రాక్షన్ లో మనము మేనిఫెస్టేషన్ చేసే కన్నా ముందు మనకున్న నెగటివ్ థాట్స్ ని రిలీజ్ చేసుకోమంటారు, హై వైబ్రేషన్ లో ఉండమంటారు. అందుకే ఈ లెటింగ్ గో టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్, చాలా ఇంపార్టెంట్ కూడా. సో మీకు మీ మేనిఫెస్టేషన్స్ అన్ని నిజం అవ్వాలన్నా, మీరు పడుతున్న వేదన, మీరు పడుతున్న బాధ వెళ్ళిపోవాలంటే ఈ లెటింగ్ గో టెక్నిక్ అనేది మీరు తప్పక చేయాల్సి ఉంటుంది. సో లెటింగ్ గో టెక్నిక్ కి కావాల్సింది ఒక పేపర్, ఒక పెన్ను, ఇలాంటి బౌలు, ఒక మ్యాచ్ బాక్స్ అంటే అగ్గిపెట్టి, ఒక పేపర్, పెన్ను, మ్యాచ్ బాక్స్, ఇలాంటి బౌల్. ఇలాంటిది మీ దగ్గర లేకపోతే మీరు స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు, లేదా గ్లాస్ బౌల్ అయినా తీసుకోవచ్చు, లేదా మట్టి పాత్ర అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ బౌల్లో మనము రాసినవన్నీ కూడా కాల్చి బౌల్లో వేస్తాం కాబట్టి ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకూడదు. అందుకోసమే మీరు మట్టిది కానీ, స్టీల్ది కానీ, గాజు బౌల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కువగా ఇవన్నీ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను కలర్ డ్రాన్ అని తీసుకున్నాను. ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది, మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. సో మనం ఫస్ట్ వైట్ పేపర్ తీసుకోవాలండి. వైట్ పేపర్ తీసుకున్న తర్వాత మనము లెటింగ్ గో చేస్తున్నాం అంటే మనకు అక్కర్లేనిది మన బాడీలో నుంచి, మన మైండ్లో నుంచి లెట్ గో చేస్తున్నాం, యూనివర్స్కి మనం సరెండర్ చేసుకుంటున్నాం. కాబట్టి మీరు ఆ నెగిటివిటీ రిమూవల్ కాబట్టి బ్లాక్ కలర్ పెన్ యూజ్ చేయొచ్చు. ఎంత బ్లాక్ పెన్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా ఫాస్ట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది, లేకపోయినా కూడా కనిపిస్తుంది. బట్ నెగిటివ్ రిమూవల్ ఎప్పుడు కూడా బ్లాక్ పెన్ యూజ్ చేస్తాం. లేదు అనుకోండి, మీరు బ్లూ పెన్తో అయినా రాసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ పెన్తో రాసుకోవచ్చు. సో ముందుగా మీరు తీసుకోవాల్సింది ఒక బుక్, ఒక పేపర్, ఒక పెన్ను తీసేసుకున్నారు, పేపర్ తీసుకున్నారు. మీరు ప్రతిరోజు దేని గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు, దేని గురించి బాధపడుతున్నారు, నెగిటివ్ ఎమోషన్స్, అది ఏ దానికైనా సంబంధించినది అయ్యుండొచ్చండి. అన్నీ కూడా వరుసగా పేపర్లో యాజ్ ఇట్ ఈజ్ మీరు ఒక మనిషితో ఎలా అయితే షేర్ చేసుకుంటారో, ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేస్తారో మీ ఇమోషన్స్, ఫీలింగ్స్ యాజ్ ఇట్ ఈస్ దిగిపోవాలి ఆ పేపర్ మీద. సో మీరు అవన్నీ కూడా మీ బాధ ఏది ఉంటే, నాకు ఆ పర్సన్ నన్ను ఇలా మాట్లాడడం వల్ల నాకు చాలా బాధ కలిగింది, నాకు అతని మీద కోపం వస్తుంది, ఆమె మీద కోపం వస్తుంది, నాకు కొట్టాలనిపిస్తుంది, మీకు ఏ ఫీలింగ్ ఉంటే జెన్యూన్గా అదే రాయండి. నాకు పలానా వాళ్ళని చూస్తే తెలియని కుళ్ళు పుడుతుంది, నేనెందుకు రీచ్ అవ్వలేకపోతున్నా, నేను ఇంత కష్టపడుతున్నాను, వాళ్ళు ఏం కష్టపడకపోయినా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, నాకు రావట్లేదు. ఇలాంటి ఫీలింగ్స్ ఏవి నెగిటివ్ అనిపించినవి మీరు అన్నీ కూడా ఈ పేపర్ మీద, కాగితం మీద రాయండి. నేను ఫస్ట్ టైం ఈ యొక్క ప్రాసెస్, ఈ టెక్నిక్ లెటింగ్ గో టెక్నిక్ చేసినప్పుడు నేను 8 పేజీలు రాశానండి. అంత నెగిటివిటీ అనేది ఉంది. సో మనం ఎంత నెగిటివిటీ బయటికి పంపిస్తే అంత పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తుంది. సో మనము ఎవరి గురించి అంటే, ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న గొడవలు అంటే దాన్ని కూడా మనం బ్రెయిన్లో, మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసేస్తాం. ఆఫీస్లో గొడవలు, దాని గురించి రాయండి. అంటే ఏది మీకు డిస్టర్బెన్సింగ్గా ఉందో అది రాయొచ్చు. ఒక నెగిటివ్ థింకే రాయాలా లేదు, మీరు 100
నెగిటివ్ థాట్స్ 100 నెగిటివ్ రాయొచ్చు, ఏం పర్లేదు. అంటే హెల్త్ గురించి రాయొచ్చు, డబ్బు గురించి రాయొచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ రాయొచ్చు, ఇంకెవరితో గొడవలు ఉంటే ఆ గొడవలు రాయొచ్చు, ఏదైనా ఎన్నైనా రాసుకోవచ్చు అండి. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అయినా ఈ లెట్టింగ్ గో టెక్నిక్ మీరు రోజులో చేయొచ్చు. నా స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళకున్న ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఈ ఫీలింగ్స్ తొలగించుకోవడానికి రోజులో మినిమం కొంతమంది 30 సార్ల పైగా కూడా ఈ టెక్నిక్ అనేది చేస్తారు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, అంత రిజల్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు అన్నిసార్లు ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మీరు పేపర్ తీసుకున్న తర్వాత రాయండి. మీకోసం నేను ఎగ్జాంపుల్ మీకు రాస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువగా బద్దకిస్తున్నారు, మీరు దాన్ని తొలగించేయాలనుకుంటున్నారు, లెట్ గో చేయాలనుకుంటున్నారు, అందుకే ఇది లెట్టింగ్ గో టెక్నిక్. ఓకే, ప్రొక్రాస్టినేషన్, లేజినెస్, నేను నా యొక్క బద్ధకాన్ని తొలగించాలనుకుంటున్నాను, నేను నా యొక్క కోపాన్ని తొలగించేసుకోవాలనుకుంటున్నాను, నేను ఎప్పుడు కూడా నా మీద సెల్ఫ్ డౌట్, నా మీద నాకు నమ్మకం లేదు, నాకు ఇది అవుతుందా, నేను ఇది చెయ్యగలనా, నాకు అవ్వట్లేదు, ఇలాంటివన్నీ కూడా మీరు ఇందులో రాసుకోవచ్చు. ఇలాంటి థింకింగ్ అంతా కూడా వెళ్ళిపోవాలి. ఓకే, జెలస్, కొంతమందికి కుళ్ళు పుడుతూ ఉంటుంది కానీ మనం చెప్పం, ఎందుకంటే మన ఈగో అడ్డు వస్తుంది. సో ఇలాంటివి మీరు ఈ టెక్నిక్స్ చేయడం వల్ల మీరు జెన్యూన్గా మీకు లెట్ గో చేయగలుగుతారు. డెసిషన్ మేకింగ్ చేసుకోలేకపోతున్నాను, నాకు ఏదైనా 2 వచ్చాయంటే నేను అదా ఇదా తేల్చుకోలేను, నాకు కరెక్ట్గా రాదు అనేది వాళ్ళు కూడా మీరు ఈ టెక్నిక్ అనేది చేయొచ్చు. ఫినాన్షియల్ బర్డన్స్, అంటే డబ్బు పరంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా, లోన్స్ ఉన్నాయా, ఈఎంఐస్ ఉన్నాయా, మీకు రావాల్సిన మనీ ఎవరైనా ఇవ్వకుండా మిమ్మల్ని ఆపుతున్నారా, అది రాయండి. వాళ్ళ మీద మీకు కలుగుతున్న ఫీలింగ్స్ రాయండి. మీకు ఇవ్వాల్సిన మనీ వాళ్ళు ఇవ్వట్లేదు, వడ్డీ కూడా కట్టట్లేదు, అసలు ఇవ్వట్లేదు, పక్కన పెడితే వడ్డీ కూడా ఇవ్వట్లేదు, నాకు వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది, సరైన సమయంలో మేము హెల్ప్ చేసాము, ఇప్పుడు మాకు వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ అన్ని సైడ్స్ నుంచి, రిలేషన్షిప్స్, ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అన్నీ రాసేసి మీరు దీన్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి, ఒక బౌల్ నేను తీసుకోమన్నాను కదండి, అంతే రాసేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, చదవకూడదు. మీరేం రాశారు అనేది చదవద్దండి, బికాస్ సైకలాజికలీ యు ఆర్ లెట్టింగ్ ఇట్ గో, నేను లెట్ గో చేస్తున్నాను అనేసి మీరు ఇలా చేస్తారు. ఇది తీసుకొని రాసిన తర్వాత బౌల్ పెట్టి చెప్పాను కదండి, ఆ బౌల్ తీసుకొని మీరు దీన్ని బర్న్ చేయాలి ఈ విధంగా. సో ఈ విధంగా మీరు కాల్ చేసి ఈ బౌల్లో పెట్టేసినట్టయితే అది ఫ్లేమ్ వస్తుంది, పొగ వస్తుంది, అగ్గి వస్తుంది. ఆ అగ్గి వస్తున్నప్పుడు మనము చెప్పాలి, నేను నా యొక్క నెగిటివ్ థింకింగ్, నా యొక్క భయాలు, నా యొక్క సెల్ఫ్ డౌట్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నాను, లెట్ గో చేస్తున్నాను, ఐ రిలీజ్, ఐ లెట్ గో, ఐ రిలీజ్, ఐ లెట్ గో, ఐ రిలీజ్, ఐ లెట్ గో అని మీరు 3 times చెప్పండి. అది అలా బూడిద అవుతున్నప్పుడు, పొగ వస్తున్నప్పుడు, అలా ఫైర్ వస్తున్నప్పుడు. ఆ తర్వాత అదంతా బూడిదైంది కదా, ఆ బూడిదని తీసుకెళ్ళి మీరు సింక్లో కానీ కమోడ్లో కానీ వేసి ఫ్లష్ అవుట్ చేసేయండి. ఎందుకంటే ఇదంతా కూడా నెగిటివిటీ మనకు అక్కర్లేదు కాబట్టి మనం మొత్తం డస్ట్బిన్లో కానీ సింక్లో కానీ కమోడ్లో కానీ వేసి ఫ్లష్ చేసేయండి. చూడండి, ఇన్స్టెంట్గా మీకు గుండెలో ఎంత తేలిగ్గా అనిపిస్తుందో. ఈ టెక్నిక్ అనేది రోజులో మీకు ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ ఉంది, ఎక్కువగా భయపడుతున్నారు అంటే మీరు 100 times కూడా ఈ ప్రాక్టీస్ చేయొచ్చండి. లెట్టింగ్ గో టెక్నిక్ పేరు బర్నింగ్ బౌల్ టెక్నిక్ అంటారు. సో బర్నింగ్ బౌల్ టెక్నిక్. సో ఈ విధంగా మీ యొక్క నెగిటివ్ థాట్స్ అన్ని రాసేసి ఈ విధంగా చేసి చూడండి. మీ యొక్క లిమిటింగ్ బిలీఫ్స్, నెగిటివ్ థాట్స్, మీ మేనిఫెస్టేషన్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా ఈ విధంగా లెట్ గో చేసి మీ యొక్క డోర్స్ని ఓపెన్ చేసుకోండి. మేనిఫెస్టేషన్స్ దగ్గర అవ్వడానికి, మీ కోరికలు మీ దగ్గరికి రావడానికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైతే ఇలా నెగిటివ్ థింకింగ్తో బాధపడుతున్నారో మీరు వాళ్ళకి ఇది షేర్ చేసి మీరు ఎంతో యూనివర్స్ దగ్గర నుంచి హెల్ప్ని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.